వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ యొక్క గత జన్మ కర్మలు అనేవి ప్రస్తుతం మీ జన్మలో ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తానండి. రీసెంట్గా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఏంజిల్స్, హైయర్ సెల్ఫ్, పవర్స్, ప్లీజ్ చెప్పండి, మన యొక్క కలెక్టివ్ పాస్ట్ జన్మలో ఏ జెండర్లో పుట్టారు? ఫీమేల్ అండి. పాస్ట్ జన్మలో మీరు ఫీమేల్గా పుట్టారు అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ముక్కుసూటిగా ఉండేవాళ్ళు. అండ్ ఫ్యామిలీ వచ్చేసరికి ఫ్యామిలీలో మీరే పెద్దండి. సో దారి చూపించడానికి అవకాశాల కోసం వెతుకుతూ ఉండేవారండి గత జన్మలో. మీ పర్సనాలిటీ అనేది ఎలా ఉండేది? ఎస్, క్వీన్లా ఉండేవాళ్ళండి. ఒక రాజ్యానికి యువరాణి ఎలా ఉంటారో ఆ విధంగా నిక్కచ్చిగా ఉండేవాళ్ళు. అట్ ద సేమ్ టైం పండిస్తూ ఉండేవాళ్ళు, పంట పండిస్తూ ఉండేవాళ్ళు, భోజనం పెడుతూ ఉండేవాళ్ళు. చాలామంది మీ దగ్గర మనీ తీసుకునే వాళ్ళు కానీ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదంట. ఎస్, చాలామంది, మీరు చాలామందికి అడిగిన వాళ్ళందరికీ సాయం చేసేవాళ్ళు కానీ వాళ్ళు మీకు తిరిగి ఇచ్చేవాళ్ళు కాదంట. మీ యొక్క బయట పర్సనాలిటీ ఎలా ఉండేది? ఎవరికి కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు మాట అనడానికి. బయట వాళ్ళు ఎవరు కూడా అవకాశం తీసుకోవడానికి కూడా లేదు. అండ్ ఇన్సైడ్ వచ్చేసరికి ఎవరు కూడా మిమ్మల్ని ఎమోషనల్గాను మెంటల్గాను ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదాకే తెచ్చుకోరు. మీరు ఎప్పుడు ఏది కూడా పర్సనల్గా తీసుకోరు. ఎస్, అవకాశాన్ని ఇవ్వరు. మీ ఇంటర్నల్గా మీరు ఎవరికి కూడా వెనక తిరిగి చూసేలాగా అవకాశాన్ని ఇచ్చేవాళ్ళే కాదు. మీ లాస్ట్ జన్మ యొక్క సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఏంటి, ఎందుకు అనేది? ఒకరికి, ఒక యువరానికి మనీ, డబ్బులు అనేది రాకుండా చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళంట. వాళ్ళని అడ్డుకొని వాళ్ళకి రావాల్సిన దానిని ఇచ్చే ఒక బాధ్యత మీది. ఎవరికి ఏది చేరాలో అది చేర్చే బాధ్యత మీది. వారికి దారికి ఎవరు అడ్డు రాకుండా, వారి కీర్తి ప్రతిష్టలు భంగం కలగకుండా చూసుకునేవారంట మీరు. ప్రస్తుత లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ప్రస్తుత లైఫ్ని ఏంటంటే మీకు రావాల్సినవి రాకుండా చేయడానికి పాస్ట్ లైఫ్ కర్మ అనేది, ఇంకా పాస్ట్ లైఫ్లో యాక్టివిటీ వాళ్ళు తిరిగి ఈ లైఫ్లో కూడా కంటిన్యూ అవుతున్నారండి. ఎవరైతే పాస్ట్ లైఫ్లో మీకు డబ్బులు ఇచ్చి ఇవ్వకుండా ఆపేయడము, లేదా డబ్బులు ఇచ్చి మీరు చేస్తున్న పనిని, మీ పేరుని తగ్గించి ఏదైతే పని మీ యువరాని మీద లేదా మీరు ఎవరి దగ్గర అయితే ఉండేవారో వాళ్ళ మీద ఎవరికైతే చేశారో మీరు ఆ పని మీరు చూసుకునేవాళ్ళు కదా, బాధ్యత వహించారు కదా, వాళ్ళు లేరు ప్రస్తుతం. వాళ్ళ ప్లేస్లో మీరున్నారు ఈ జన్మలో. సో ఇప్పుడు మీలాగా ఒక నమ్మిన బంటు అనేది మీకు ఎవరు లేరు. కాబట్టి సోల్జరు మీరే, క్వీను మీరే. మీ జీవితానికి ఈ జన్మలో యుద్ధం మీరే చేస్తున్నారు, మీకు ఇంకో భటులు లేరు. సో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చేస్తున్నారండి ఈ జన్మలో. అందుకే ప్రతిదీ కూడా మీకు రావాల్సింది మనీ కావచ్చు, ఎకనామికల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, ఏదైనా సరే అంత డైరెక్ట్గా మీతోనే డీల్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా మీడియేటర్ అనేది ఎవరు లేరు. సో మీకు రావాల్సింది ఆ స్థాయికి వెళ్ళిపోతారు అని తెలిసిన కొంతమంది ఏంటంటే ప్రిడిక్షన్స్ ద్వారా, రీడింగ్స్ ద్వారా అండ్ జాతకాల ద్వారా ఈ విధంగా సంథింగ్ ఏదైతే వాళ్ళ రిచువల్స్, వాళ్ళ ప్రాక్టీసెస్ ఉన్నాయో చుట్టుపక్కల పర్సన్స్కి, వాళ్ళు వాటి ద్వారా మీ భవిష్యత్తుని తెలుసుకొని మీరు ఎదిగిపోతారు అని తెలిసి మిమ్మల్ని ముందుగానే వెనక్కి లాగాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే మీ స్టామినా ఏంటో వాళ్ళకి తెలుసు, అదే వాళ్ళ భయం కూడా. మీ బలం ఏంటో మీకు తెలుసు, మీ బలం ఏంటో మీకు తెలియకూడదని వాళ్ళ ప్రయత్నాలు, మిమ్మల్ని వెనక్కి లాగాలని వాళ్ళ ప్రయత్నాలు ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతున్నాయండి. ఆ జన్మలో ఉన్న వాళ్ళే డబ్బులు తీసుకొని ఇవ్వని వాళ్ళు ఈ జన్మలో కూడా అదే విధంగా ఎమోషనల్గాను మెంటల్గాను మీరు చేస్తున్న పనిని, మీరు చేస్తున్న పనిని ఆపాలి అని ట్రై చేస్తున్నారు. బట్ పాస్ట్ జన్మలు ఎవరికైతే అవకాశంగా తీసుకున్నారో వారికి ఈ జన్మలో అవకాశం లేదు. ఎస్, అదే వ్యక్తులే, అదే పర్సన్స్తోనే డీల్ చేశారు మీరు, బట్ ఈ జన్మలో అవకాశం లేదు. డివైన్ అవకాశం ఇవ్వలేదు. ఆ జన్మలో ఆడుకున్న విధంగా ఈ జన్మలో మీకు వెన్నుపోటు వేయడానికి అవకాశం అనేది ఇవ్వలేదు డివైన్. ఇప్పుడు మీ
జోలికి మళ్ళీ వచ్చినందుకు ఆ కర్మ అయిపోయినా సరే మళ్ళీ ఈ జన్మలో కూడా మీ వెనుక వచ్చినందుకు వాళ్ళు కర్మలు అనుభవించడం అనేది ఈ జన్మలో మీరు చూస్తారు. మిమ్మల్ని పాస్ట్ జన్మలో ఎవరైతే బాధపెట్టారో, పాస్ట్ జన్మలో ఎవరైతే మీ పనులు ఆపారో, పాస్ట్ జన్మలో ఎవరైతే మీకు రావాల్సినవన్నీ రాకుండా మీ పేర్లు చెడగొట్టి, మీకు ఇబ్బందులు పెట్టి అండ్ మీ కుటుంబం వాళ్ళతో కలహాలు వచ్చేలా చేసి ఏదైతే పరిస్థితుల్లో మిమ్మల్ని నెట్టారో, ఇప్పుడు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏ పరిస్థితుల్లో అయితే చూడాలనుకుంటున్నారో ఆ పరిస్థితుల్లో వాళ్ళని మీరు చూడాలనేది డివైన్ డిసిషన్. ఓకేనండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, పాస్ట్ లైఫ్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ప్రజెంట్? ఎస్, ఫ్యామిలీ, మీ కుటుంబంలో డైరెక్ట్గా మీ ఫ్యామిలీలోనే ఉన్నారండి కార్మిక్. గత జన్మ కార్మిక్ మీ యొక్క ఫ్యామిలీలోనే ఉన్నారు. ఫ్యామిలీ పర్సన్, ఓన్ ఫ్యామిలీ పర్సనే కార్మిక్. మీరు ఎదుగుతుంటే మీ కేర్ గివర్గా ఉండేవాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని డబ్బుల కోసం, సేమ్ డబ్బుల కోసం. అప్పుడు డబ్బుల కోసమే కొట్టుకున్నారు, ఇప్పుడు డబ్బుల కోసమే మీతో పోట్లాడడానికి ట్రై చేస్తున్నారు. బట్ అది ఎప్పటికీ ఈ జన్మలో వాళ్ళు సాధించలేరు. మీ విషయంలో డబ్బు పరంగా ఎవ్వరు కూడా సాధించలేరు. వాళ్ళ ప్రాకులాటంతా డబ్బుల కోసమే. ఆ డబ్బులు మీ ద్వారా వాళ్ళకి ఏదైతే ఆశించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ప్రస్తుతం, అది వాళ్ళకి ఈ జన్మలో చేరదు. ఇది డివైన్ డిసిషన్ అండి. లైఫ్ లెసన్, మీరు లైఫ్ లెసన్ ఏం లెర్న్ చేస్తున్నారు పాస్ట్ జన్మలో? లైఫ్ లెసన్ ఏంటి? లైఫ్ లెసన్ ఏంటి? లైఫ్ లెసన్, నిలబడగలరు. ఏది ఏమైనా సరే మీరు నిలబడగలరు అనే నమ్మకం మీకుంది. అండ్ నిలబడ్డారు, నిలబడి చూపించారు, ప్రస్తుతం కూడా నిలబడే ఉన్నారు. మిమ్మల్ని ఎవరు తొక్కలేరు అండ్ మిమ్మల్ని ఎవరు వెనక్కి లాగలేరు. ఇది మీ పాస్ట్ లైఫ్ యొక్క లెర్నింగ్ అండి. ఏది ఏమైనా సరే, ఎంతమంది వచ్చినా సరే, ఎంతమంది మీ వెనక తిరిగినా సరే, ఎంతమంది మిమ్మల్ని ఫాలో చేసినా సరే, పరిగెట్టించడానికి ట్రై చేసినా సరే డబ్బుల కోసం, మీరు అసలు జంకరు. చూడండి, ఇలా పరిగెడుతున్నారు వాళ్ళు, కానీ మీరు ఎలా ఉన్నారు? స్థిరత్వం, స్టాండింగ్ పొజిషన్లోనే ఉన్నారు. కనీసం ఒక లుక్ కూడా వేయట్లేదు వాళ్ళ వైపు. వాళ్ళు మీ వెనకాల పరిగెడుతున్నారు, మీ ముందు లేరు. వాళ్ళు మీరు పట్టించుకోవడానికి, వాళ్ళు మీ వెనకాల ఉన్నారు, ఆల్రెడీ వెనకపడిపోయారు. డెత్ ఏ విధంగా జరిగింది? మీరు పాస్ట్ లైఫ్లో డెత్ ఏ విధంగా జరిగింది అంటే ఏ విధంగా మరణించారు? ఎందుకు ఏ విధంగా మరణించారు? డబ్బుల కోసమేనండి. పాస్ట్ జన్మలో డబ్బుల కోసం మిమ్మల్ని చంపేశారు. ఎవరు? డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకుని. అందుకే ఈ జన్మలో డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకుని మిమ్మల్ని ఎవరేం టచ్ చేయలేరు. ఒక పర్సన్ అండి, మీరు ఎదిగిపోతున్నారని చూసి, ఇంత బయట బ్యాలెన్స్ అయిపోతున్నారని మీతోనే ఉండి మిమ్మల్ని వెన్నుపోటు వేశారు. ఒక పర్సన్, ఒక వ్యక్తి, ఒక మేల్ పర్సన్ అండి, యంగ్ పర్సన్. అదే వ్యక్తి ఈ జన్మలో ఎదురు చూస్తున్నారంట తిరిగి మళ్ళీ బాధ పెట్టడానికి. సారీ, ఈ జన్మలో మీ ప్రయాణానికి అడ్డెవరు లేరండి. మీరు ఏది సాధించాలనుకుంటారో అది సాధిస్తారు. ఈ జన్మలో మీకు అడ్డొస్తున్న వాళ్ళందరూ పాత జన్మలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈ జన్మలో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించి అందరి ముందు ఓడిపోయి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. అది డివైన్ డిసిషన్ అండి. ఓకేనా? ఫస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.